సో అమ్మతో అయ్యింది మాటామంతి. జీవితం సమయం అంటుండగానే ఆ సమయానికి అమ్మ కాల్ వచ్చింది. ఆ సమయానికి అది ముఖ్యం అనిపించి కాల్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు మాటే మంత్రం చెప్తాను. సాయి సునీల్ గారు పంపించారు ఈ మాటని. మనిషికి జీవితం అలాగే సమయం ఇవి రెండు గొప్ప గురువులు. ఎందుకంటే సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో మనకి జీవితం నేర్పిస్తే, జీవితం విలువ సమయం నేర్పిస్తుంది. అందుకే ఎప్పుడైనా మనం ఏదైనా టైంకి చెయ్యలేకపోయినప్పుడు, అరే ఆ టైంకి అది చేసింటే బాగుండే, ఆ టైంకి అది చేసింటే మన జీవితం ఇలా ఉండేది కాదు కదా అనిపించే సందర్భాలు ఎన్నో ఉంటాయి చాలా మందికి. అలాగే రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ థింగ్ జరిగినప్పుడు, దానివల్ల వచ్చే లాభం ఆస్వాదించినప్పుడు భలే జరిగింది కదా టైంకి అంటాం కదా. అంతే మనిషికి. అందుకే జీవితం సమయం రెండు గొప్ప గురువులు. వాటి విలువ తెలుసుకొని మనం వాటికి గౌరవం ఇస్తూ, ఆ సమయాన్ని, ఆ సమయం యొక్క విలువని తెలుసుకుంటూ, సమయం వ్యర్థం చేయకుండా మన జీవితానికి ముందు మనం విలువిస్తూ, జీవితంలో జరిగే వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు కదిలితే ఇక ఉంటుంది అంతే, తిరుగు లేదంతే. అలా కాకుండా టైమా ఇవాళ కాకపోతే రేపు ఉంది కదా అనుకుంటే అంతే, జీవితంలో చాలా మిస్ అవుతాం. చాలా ఆలోచించండి ఒకసారి, నచ్చితే పాటించండి.